ఇక మోషన్ అవడానికి ఏం చేయాలి, ఇంట్లో సుఖ విరోచనం ఉండాలి, ఆహార విషయానికి ఏం చేయాలి విషయాన్ని చూస్తే దానికి ఇబ్బంది వాళ్ళ నష్టం. మామూలుగా మనకి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. పీచు పదార్థం ఉన్న ఆహారం అంటే ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ఇట్లాంటి పీచులు ఎక్కువ ఉంటాయి. అంటే లేతగా ఉన్న సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇట్లాంటి ఎక్కువగా తీసుకుంటే వెంటనే వాటి వల్ల పీచులు ఎక్కువ ఉంటాయి. పై భాగం లేతగా ఉన్న తొక్కతో పాటు ఉండిపోయి ఎక్కువ తీసుకోవచ్చు. పళ్ళు తిన్నప్పుడు కమలాతలు, దానిమ్మ, వీటితో పాటు మింగేసేయాలి. జామకాయ గింజలు మోషన్ బాగా అవుతుంది అక్కడికి కానీ బాగా తీసుకుంటాం. అందుకని అట్లా మనం తీసుకుంటే మంచిది ఆహారం. కూరలు ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి. గింజలు తీసుకున్నప్పుడు పొట్టు తీయని గింజలు మీరు వాడుకోవాలి. పొట్టు తీయని గింజలు అంటే పాలిష్ పట్టకుండా గింజలు, 3 ధాన్యాలు, 3 రవ్వలు, 3 పిండిలు ఎక్కువ వాడంటే పీచుకుంటాయి. అందుకని ఇవన్నీ ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఇక్కడ బాగా తీసుకోండి. ఫైబర్ లేని ఆహారాలు తెల్లటివి, పాలిష్ పట్టినవి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, ఈ రిఫైన్ చేసిన ప్రోడక్ట్స్, అట్లాగే దీంతో పాటు యానిమల్ ప్రోడక్ట్స్ ఫైబర్ 0 అట్లాగని చేస్తే దానికి వెంటనే ఫ్రీ అవుతుంది. అంటే అవి మానేయాలి. యానిమల్ ప్రోడక్ట్స్ పాలిష్ పట్టి మానేయండి. కూరలు, పళ్ళు, 3 ధాన్యాలు, ఉప్పుడు రవ్వ ఇట్లాంటి తీసుకుని తీసుకోండి. సుఖ విరోచన అవ్వాలంటే నిద్ర లేచిన వెంటనే ఎట్లా ప్రయత్నించాలంటే లేచిన వెంటనే ముఖ్యంగా మీరు 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తీసుకుని ఒకసారి త్రాగండి. ఒకసారి త్రాగకపోతే 5-6 నిమిషాల వ్యవధిలో త్రాగండి లేచిన వెంటనే. అంటే మనకి 1.5 లీటర్ ఒకసారి త్రాగలేకపోతే 4-5 నిమిషాల వ్యవధిలో మీరు త్రాగచ్చు. అంటే మీరు 1/2 లీటర్ తాగుతారు, 2 మినిట్స్ తాగి 1/2 లీటర్ తాగండి, ఇప్పుడు 2 మినిట్స్ తాగి 1/2 లీటర్, 2 మినిట్స్ మొత్తం 1.5 లీటర్ నీళ్ళని ఒక 5-6 నిమిషాల వ్యవధిలో మీరు తాగేస్తుంది. 1.5 లీటర్ ప్రెజర్ ఇక్కడ పడేసరికి ఆ బలంతా దీన్ని ఎత్తిన కూడా కాస్తుంది. ఆ తోపుడు మీ ప్రేగుల్లో మనం ఆటోమేటిక్గా చదువుతుంది. అందుకని మీరు ఇట్లా నీళ్లు తాగాక మనసు పట్టాప్రేగుల మీద ఆలోచిస్తే తోపుడికి మీ మనసు ఇక్కడ ఉండాలి. నీళ్ళు తాగాక టీవీ చూసినా, కబుర్లు చెప్పినా, ఫోన్లో మాట్లాడినా మీకు మోషన్ ఆగిపోతుంది. అంటే నీళ్ళు తాగాక మనసు కూడా ఇక్కడ పెట్టి గమనించండి. నీళ్ళ బరువు కథలకి ఎట్లా వస్తున్నాయని చూస్తే అర్జెంట్ అనిపిస్తుంది. అలా అన్నప్పుడు దొడ్లో పెడితే తగ్గ సుఖ విరోచనం అవుతుంది. అంటే నీళ్ళు తాగటం, మనసు పెట్టడం చేస్తే ఈ తోపుడు మలమంతా ఇక్కడ జరుగుతుంది. చివరి భాగాన్ని జరిగిన తర్వాత మీరు వెళ్తే దొడ్లోకి సుఖ విరోచనం అవుతుంది. ఫస్ట్ పార్ట్లో మీకు మొదటిసారి నీళ్ళు తాగి మోషన్ అయిన తర్వాత ఇంత ఖాళీ అవుతుంది. ఈ ఖాళీ ప్రేగులకి వెనకాల ప్రేగులు అంటే మోషన్ వల్ల 1 అవర్లో జరుగుతుంది. ఇక్కడ 1 అవర్లో జరిగేసరికి మళ్ళీ మీరు యోగా నుంచి వెళ్తారనుకోండి, గంట మొదటిసారి నీళ్ళు యోగా అది 8కి ఎప్పుడు, ఇంకోసారి నీళ్ళు తాగండి. రెండోసారి మోషన్ వెళ్తే మంచిదని మీకు ఎవరికి తెలియదు. రెండోసారి వెళ్ళాలి కంపల్సరీ. అందుకే రెండోసారి నీళ్ళు తాగేసి మోషన్ అవుతాను మళ్ళీ మీరు మైండ్ పెట్టారంటే ఈ దోపుడికి ఈ మోషన్ అంతా జరిగి రెండోసారి కూడా సరిగ్గా. అందుకని ప్రతిరోజు ఉదయం 2 సార్లు నీళ్ళు తాగి 2 సార్లు మోషన్ అయితే ప్రేగులు మొత్తం ఖాళీ అవుతుంది. మాకైతే నీళ్ళు తాగేస్తుంది కింద నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే కంప్లీట్ ఖాళీ అయిపోయి అట్లాగని వెంటనే ఫ్రీ అయిపోతుంది నీళ్ళు తాగిన వెంటనే. అందుకని రోజు 2 సార్లు మోషన్ వెళ్తాను. అట్లా ఉదయం ట్రై చేయండి. సాయంకాలం స్నానం చేసేప్పుడు మోషన్ వస్తుంది, ఇంకోసారి వెళ్ళాల్సింది. 2 to 3 టైమ్స్ మోషన్ వెళ్ళిపోతే వెంటనే మీకు కంప్లీట్ ఖాళీ. అంటే ఈరోజు తిన్నది రేపొద్దు కంప్లీట్ ఖాళీ అయితే మీకు తినడానికి లైసెన్స్ వచ్చినట్టు. అందుకని ఇట్లా రోజు 2 సార్లు ఈ డైట్ తినండి, ఇట్లా ప్రయత్నించండి. సుఖ విరేచన ప్రాప్తిస్తుంది. అయితే మీరు రేపటి క్లాస్లో మీకు కోపావేశాల వల్ల కలిగే అనర్థాలు మెయిన్ దాని మీద ఉంటుంది. కోపావేశాల ఇరిటేషన్ వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి మనకి. అలా
పశువులాగా పక్కొచ్చినప్పుడు ఎందుకు ప్రవర్తిస్తారు, అలాంటి ఎందుకు రాకూడదు, ఈ విషయాల గురించి మంచి అవగాహన, కోపావేశాల గురించి డీటెయిల్ అవగాహన ఉంటుంది. ఇది నెలకు ఒకసారి వచ్చే క్లాస్. కిందటి బ్యాచ్ కూడా ఈ క్లాస్ రాలేదు, మన 1వ తేదీ వచ్చిన వారికి కూడా రేపు ఈ క్లాస్ చాలా బాగుంటుంది. కోపావేశాల వల్ల కలిగే అనర్థాల గురించి, శాంతంగా ఉంటే లాభాలు, కోపావేశాల ఇరిటేషన్స్ నష్టాలు ఏంటి అవన్నీ తెలుస్తాయి. ఇంకొకటి, మీలో కొంతమంది మన 16 చేయని వారు 15 రోజుల కోసం ఇచ్చి 15 రోజులు ఎక్స్టెన్షన్ అడిగారు. కొంతమంది ఖాళీ ఉండదన్నా కొన్ని క్యాన్సిల్ అయితే ఇస్తామని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్తే రేపు నుండి